Hello and welcome to the channel. So glad you could make it. This is Yes One Tata YT. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? కొంచెం చిన్న పనులు ఉండటం వల్ల కొన్ని రోజులు వ్లాగ్ చేయలేదు. మళ్ళీ చేస్తున్నాను. ఫస్ట్ ఈరోజు శివుడిది ఏదో గుడిలో పూజ ఒకటి ఉంది. అందులోనూ స్పెషల్ శివరాత్రి సోమవారం అంట. అందుకని గుడికి వెళ్ళి వచ్చా. పూజ అయింది ఇప్పుడే. పూజ అయ్యేసరికి టైం చూడండి గైస్ ఎంత అయిందో. అది ఇప్పుడు అయింది, ఇంకేం తినలేదు. తినేసి ఫాస్ట్గా బయటికి వెళ్ళి చిన్న పళ్ళు ఉన్నాయి చేసుకుని వస్తాను. తర్వాత మనం చక్కగా వీడియో అంతా చేసుకుని ఎడిటింగ్ చేసుకుందాం, పబ్లిష్ చేద్దాం. ఓకేనా? చలో గైస్, ఐ విల్ మీట్ యూ ఇన్ ఆఫ్టర్ ఈటింగ్. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. చిన్న పని ఉంది, గన్నవరం వెళ్ళి వద్దాం. ఓకేనా? విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర చిన్న పని ఉంది, అది చూసుకుని ఒక 1 అవర్లో వచ్చేస్తా. తర్వాత మళ్ళీ మనం వీడియో చూసుకుని వీడియో క్రియేట్ చేద్దాం. ఇవాళ వ్లాగ్ మనం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను నేను నీకు. అలాగే మా ఇంట్లో ఏమేమి చేస్తాను, నా పనులు ఏంటి కూడా చూపిస్తాను మీకు ఇవాళ. ఓకేనా గైస్? స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దునంతా తిరిగేసి వచ్చి సరికి టైం ఇంత అయింది గైస్. చీకటి పడిపోతుంది. చక్కగా పల్లెటూరులో వెదర్లో ఉంటే ఇంత బాగుంటుంది కదా గైస్. నాకు చాలా ఇష్టం గైస్ పల్లెటూరులో ఉండటం. నాకు విలేజెస్ అట్మాస్ఫియర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను విలేజ్లో ఉంటాను, సిటీస్లో ఎక్కడైనా నాకు చక్కగా ఎంత వీలైతే అంత చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎక్కడున్నాం అనేది కాదు గైస్, కానీ మనకు మనసుకు నచ్చిన చోటు ఉండాలి. దాంతోపాటు చూడండి ఎంత కూల్ క్లైమేట్లా ఉంటుంది. దాంతోపాటు చెప్పే కదా గైస్, పొద్దునే కొంచెం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కొంచెం పని ఉందని చెప్పాను. అక్కడికి వెళ్ళి ఒక 2 అవర్స్ సరిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటి రాగానే కొంచెం మెకానిక్స్ వస్తే వాళ్ళు పని చేస్తుంటే నేను చక్కగా చూస్తున్నాను. మళ్ళీ ఇంకేమైనా వర్క్స్ చెప్పాలా లేదంటే ఏమైనా ఉన్నాయా, కరెక్ట్గా చేస్తున్నారని చూస్తూ ఉన్నాను గైస్. ఆ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం తినేసి రెస్ట్ తీసుకున్నాను. 2 అవర్స్ రెస్ట్ తీసుకుని తర్వాత లేచి కొంచెం మా డాగ్స్కి చిన్న క్లీనింగ్ వర్క్ ఉంటే చక్కగా చేసి స్నానం చేయించాయి. మనం కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం. పొద్దు నుంచి తిరిగి ఓయ్ పొద్దునండ పల్లెటూరులో అయితే పొద్దునండ, సాయంకాలం కూల్ క్లైమేట్ వా సూపర్ ఉంటుంది గైస్. నాకు చాలా ఇష్టం. ఆ ఎండకి తిరిగి కొంచెం నీరసం వచ్చింది గైస్ ఇవాళ. దాని తర్వాత కొంచెం ఫోన్ కూడా ఛార్జింగ్ లేక కొంచెం కంటెంట్ క్రియేట్ చేయలేకపోయాను. ఈవినింగ్ కొంచెం మంచిగా చేద్దామనుకునే వాళ్ళు మీకు చెప్పే కదా గైస్ ఏమేం చేస్తానని. పొద్దున కొంచెం పవర్ కట్ అయ్యేసరికి నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మళ్ళీ ఆన్ చేసి చేస్తున్నా కదా. నేను కొన్ని రోజులు మాత్రం షార్ట్ బ్లాగ్స్ కింద షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత మనం ఫుల్ బ్లాగ్స్ చేసి పెడదాము. దాని తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే షార్ట్ మీకు కంటెంట్ అంతా మెయిన్ వీడియోలో ఉంటుంది, ఫుల్ వీడియోలో. మళ్ళీ రఫ్గా ఏమేమి ఉంటుంది అనేది షార్ట్ వీడియోలో పెడతాను. దాని కింద ఫుల్ వీడియో లింక్ పెడతాను గైస్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వచ్చింది. దాన్ని మీరు చూసి ఎంజాయ్ చేయండి. నేను ఫుల్ వీడియో ఎలా ఉంటుంది ఏంటి, నా కంటెంట్ ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ మీకు నేను ఎక్కడున్నాను అనేది మొత్తం అంతా అక్కడే ఉంటుంది. నేను ఏం జరుగుతుందో నా బ్లాగ్లో అనేది మాత్రం షార్ట్ బ్లాగ్స్లో చెప్తా. ఓకేనా గైస్? లైక్ చేసి షేర్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మాత్రమే మీకు వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి గైస్. దాని తర్వాత మళ్ళీ మీరు చక్కగా నాతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా సరే ఫుల్ వీడియోస్లో మీరు కామెంట్ చేస్తే నేను చక్కగా కింద చదువుకుంటూ ఉంటా గైస్. ఎందుకంటే మీరు ఏమేమి టైప్ చేస్తున్నారు నేను ఫుల్ దానిలో చూసుకుంటా. షార్ట్ వీడియోలు ఏంటంటే మీకు కంటెంట్ నచ్చుతుందా లేదనేది మాత్రమే చూసుకుంటాను.
అప్పుడు మనకి ఈజీ అయ్యింది కదా guys. మీ సజెషన్స్ అన్ని ఫుల్ వీడియోలో చూసుకుంటాను. మీకు నచ్చుతుందా లేదని షార్ట్ వీడియోస్ కి మీరు యూట్యూబ్ షార్ట్స్ కి లైక్ చేసి చెప్పండి. ఓకేనా గైస్? ఇది ఇవాళ ఇంతే. కొంచెం ఇది ఇవాళ బ్లాగ్స్ అప్లోడ్ చేయాలి, షార్ట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను ఇవాళ చేసి ఆ, కొన్ని ఒక 2 months మాత్రం షార్ట్ వీడియోస్ వస్తాయి. దాని తర్వాత ఫుల్ వీడియోస్ వస్తాయి గైస్. ఓకేనా? లైక్ చేయండి గైస్. ఓకేనా గైస్? సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కొన్ని రోజులు షార్ట్ వీడియోస్ వస్తాయి, కొన్ని రోజులు తర్వాత ఫుల్ వ్లాగ్స్ వస్తాయి. ఓకేనా గైస్? స్టే ట్యూన్.